డీటెయిల్ చూస్తే అల్లూరు జిల్లాలో గిరిజన సహకార సంస్థ అక్రమాలపై ప్రైమ్ 9లో వరుస కథనాలు ప్రసారమయ్యాయి. వరుస కథనాలపై జీసీసీ అధికారులు స్పందించారు. వరుస కథనాలు వాస్తవమే అంటూ పరోక్షంగా జీసీసీ అధికారులు అంగీకరించారు. ఇటీవల జీసీసీలో 30 మందికి ప్రమోషన్లు కల్పించారు. చింతపల్లి గ్యాస్ గోడౌన్ ఇన్ఛార్జి రమణమూర్తికి కూడా సీనియర్ అసిస్టెంట్గా ప్రమోషన్ ఇచ్చారు. సంస్థకు చెందిన 20,55,000ను గ్యాస్ గోడౌన్ ఇన్ఛార్జి రమణమూర్తి గోల్మాల్ చేశారని ఆరోపణలున్నాయి. అయినా రమణమూర్తికి ప్రమోషన్ కల్పించారు. రమణమూర్తి ప్రమోషన్ అక్రమం అంటూ ప్రైమ్ 9 బట్టబయలు చేసింది. ప్రైమ్ 9 కథనంతో జీసీసీ అధికారులు తీవ్ర అలజడి నెలకొంది. వెంటనే గ్యాస్ గోడౌన్ ఇన్ఛార్జి రమణమూర్తి ప్రమోషన్ని రద్దు చేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మా అసోసియేట్ ఎడిటర్ వాసు మరిన్ని వివరాలు అందిస్తారు. వాసు, గత కొంతకాలంగా కూడా జిస్టీలో జరుగుతున్నటువంటి అక్రమాలపై ప్రైమ్ 9 వార్త కథనాలు ప్రచారం చేస్తుంది. అందులో భాగంగా ఈ ప్రమోషన్లు ఇటీవల జరిగినటువంటి ఈ నెలాఖరులోపు జరగాల్సిన ప్రమోషన్లు ఒక 30 మందికి జీసీసీ ప్రమోషన్ ఇచ్చింది. ఇందులో నామ్స్ కి విరుద్ధంగా, అంటే నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చినటువంటి పరిణామం కూడా ఉంది. దీన్ని మనం వెలుగులోకి తేవడం జరిగింది. రామమూర్తి అనే ఒక ఎంప్లాయీ గురించి గొడవ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గ్యాస్ గొడవ ఇన్ఛార్జిగా ఉన్న రామమూర్తికి సంబంధించి ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. ఈయన గతంలో అవకతవకలు అడ్డున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. గతంలో కూడా జీసీసీ కూడా అందుకు సంబంధించిన చర్యలు కూడా చెప్పాల్సిన దాఖలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా దీనికి ప్రమోషన్ ఎలా ఇస్తారంటూ మొత్తం సాక్ష్యాధారాలతో గత ప్రైమ్ 9 వెలుగు తేవడం జరిగింది. దీంతో జీసీసీ అధికారులు మొత్తం కూడా 4 ఖర్చుని దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం వాస్తవానికి ఇవాళకి ఆయనకి ప్రమోషన్ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉన్నప్పుడు కూడా యుద్ధ ప్రాతిపదికన రాత్రి మళ్ళీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు కూడా తెలిసింది. నిన్న మన కథనం ప్రచారమైన మరుక్షణం అధికారులు అప్రమత్తం అయ్యారు. ఒక్క జీసీసీలో ఇది ఒకటే కాదు, గతంలో నుంచి కాఫీ తోటలకు సంబంధించి అనేక విషయాలు జీసీసీ ప్రధాన కార్యాలయం విశాఖలో జరుగుతున్నటువంటి అవకతవకలు కానీ అనేకమైన అవకతవకలతో వరుస కథనాలు ప్రచారం చేస్తుంది ప్రైమ్ 9. అందులో భాగంగానే ఈ ప్రమోషన్ సంబంధించిన వ్యవహారం 30 మందికి ఇచ్చినటువంటి ప్రమోషన్ లో ఎంతమందికి నిబద్ధత ప్రకటించారు, ఏ విధంగా ఇచ్చారు, అమలు చేశారు అనేది కూడా ప్రశ్నించడం జరిగింది. అందులో భాగంగా రమణమూర్తికి ఇచ్చినటువంటి ప్రమోషన్ నిలుపుదల చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా గత కొంతకాలంగా కూడా అమాయకమైన గిరిజనుల కోసం ఏర్పాటు చేసిన జీసీసీలో అనేక అవకతవకలు, అనేకమైన ఆర్థిక లావాదేవీల ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రైమ్ 9 కథనాల పట్ల గిరిజన నాయకులతో అందరూ కూడా ఆనందం వచ్చిన ప్రస్తుతం రమణమూర్తి ప్రమోషన్ కూడా నిలుపుదల చేసినట్టు తెలిసింది. రవి, రైట్, థ్యాంక్ యూ వాసు.